హలో, బాగున్నారా? ఈరోజు నేను అవియల్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్పెషల్గా చేశాను. కొబ్బరి కాయ కొట్టి ఆ కొబ్బరితోటి నేను కొబ్బరి పాలు చేసి దాంతో అవియల్ చేశాను అనమాట. అందుకని చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి నేను క్యారెట్, సొరకాయ, ఆలు, బీన్స్ తీసుకున్నాను. మనం ఇంట్లో ఉండే ఏ కూరలైనా ఇట్లా ముక్కలు చేసి పెట్టుకోవచ్చు. వెరైటీగా అంటే మనం పొడుగు ఎలా మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది స్పెషల్ ఏంటంటే మనం ఈ కూరలే ఎక్కువ క్వాంటిటీ తినేదానికైతే బాగుంటుంది. ఎందుకంటే ఇది గ్రేవీ అంత ఎక్కువ ఉండదు, గుజ్జు అంత ఎక్కువ ఉండదు అనమాట. ఓన్లీ ముక్కలు ముక్కలుగా కొంచెం అలా అంటే కొబ్బరి పాలు మధ్యలో తగులుతూ ఉంటుంది కొబ్బరితోటి. అందుకని ఇప్పుడు ఈ 4 రకాలు తీసుకున్నాను కదా నేను, అవి కొంచెం వాటర్ వేసి ఫస్ట్ ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇది చాలా ఇష్టం అనమాట మా అబ్బాయికి, మా ఇంట్లో అందరికీ. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి అయ్యప్ప పూజల్లో తినేదే అలవాటు. ఫస్ట్ ఎప్పుడైనా నేను ఇంట్లో చేసేదాన్ని, అందుకని చాలా ఇష్టం మా అబ్బాయికి అయితే. ఏం లేదు, చిన్నప్పుడు అన్ని ముక్కలు ఇట్లా ఈజీగా ఉంటాయి కదా, అవి తినడం, అది వేస్తే ఎక్కువ తినేవాళ్ళు అనమాట. అన్నం కలుపుకొని తినడం కంటే ఇవన్నీ ముక్కలుగా వేసేవాళ్ళు కదా. క్యారెట్, బీన్స్ ఇట్లా, అది క్యారెట్ తిన్నా బీన్స్ తిన్నా అంటాం కదా, అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి. అందుకని ఇది ఒక మంచి ఇష్టమైన వంటకం అయిపోయింది వాళ్ళకి. చూసారా, నేను కొబ్బరి చాలా పచ్చిగా ఉంది, కాయ పచ్చి కొబ్బరి, స్వీట్గా కూడా ఉంది. సరే అని ఈ కొబ్బరి ఇలా చేస్తే బాగుంటుందని పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను అనమాట. కొబ్బరి బాగా మిక్సీ వేసేస్తున్నాను. మనం కొబ్బరి పాలు కొనుక్కొచ్చి వేస్తే అంత టేస్టీగా ఉండదు, మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ ఏంటంటే మనకు లేతకాయలు దొరుకుతున్నాయి, ముదురు దొరుకుతున్నాయి. మనం మధ్య రకంలో తెచ్చుకున్నాం అనుకోండి, ఇలా బాగా మిక్సీ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేది బాగా రెడీ అయిపోతుంది, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కొబ్బరి పాలు. ముదురు కాయ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఫ్రెష్గా అదే అటు ఇటు కాని కాయ అంటే మధ్యలో ఉండే కాయ అయితే మనకు మంచిగా పాలు థిక్గా దండిగా వస్తుంది ఒక కాయకి. నేను అట్లా బాగా గుజ్జు చేశాను. దీంట్లో అల్లం వేస్తున్నాను, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి. ఎందుకంటే కొబ్బరి అనేది కనిపించకుండా బాగా మెత్తగా వేసేసి నేను మిక్సీ వేసేసి ఆ గుజ్జు దీంట్లో వేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ అండి అవియలు, మంచి టేస్ట్ని ఇస్తుంది. మనకు మంచి ఒక కర్రీ అంటే హెల్తీగా ఒక కర్రీ తిన్నామని ఒక ఇదైతే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది అందరూ డైట్ చేసేటట్టే కూరలు చేసుకుంటున్నారు కదా. అంటే హెవీగా ఉండేవి, ఎక్కువ ఆయిలీగా ఉండేవి తినకుండా దీంట్లో అసలు ఆయిల్ అనేదే వేయక్కర్లేదు మనకు. ఎందుకంటే ఇది కొబ్బరి పాలతోనే ఉడికించుకుంటున్నాం కాబట్టి. ఆల్మోస్ట్ ముక్కలు ఉడికిపోయాయి. ఆ తర్వాత నేను కొబ్బరి పాలు ఇది బాగా చూసారా ఎంత పేస్ట్ చేశానంటే, ఇది వడగట్టి ఆ పిప్పి పడేయడం కంటే మనం ఇట్లా తీసేసుకుంటే బెటర్ కదా అని మొత్తం వేసేసాను. ఎంత థిక్గా వచ్చిందో చూసారా పేస్ట్ అనేది. ఆల్రెడీ కూరలకి ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను అనమాట. మనకు కలర్ అనేది తగ్గకుండా ఉంటుంది సాల్ట్ కానీ షుగర్ కానీ వేసి ఉడికించుకుంటే. ఇప్పుడు దీంట్లో అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి గ్రేవీ బాగా వేసేసి మంచిగా ఉడకనివ్వాలి. ఒక 2-3 పొంగులు అంటారు కదా, అట్లా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం దీంట్లో పోపు వేసుకుందాం. పోపు కూడా స్పెషల్గా నేను కొబ్బరి నూనెతో వేస్తున్నాను. ప్యూర్ కొబ్బరి నూనె, వంట నూనె, కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది తీసుకొని దాంతో మనం పోపు వేసుకోవాలి. దీంట్లో శనగపప్పు, మినపప్పు వేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఇంగువ మెయిన్ అనమాట ఇలాంటి కర్రీలకి. అర స్పూన్ దాకా ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ని, స్మెల్ని ఇస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది ఒక 2 చపాతీలు, ఇది ఒక కప్పుడు కర్రీ తిన్నామంటే ఫుల్ లంచ్ అయిపోతుంది. ఒక్క చపాతీ తినే వాళ్ళకి కూడా ఒక కప్పు కర్రీ పెట్టుకున్నామంటే ఈజీగా కడుపు నిండుతుంది అనమాట.
మనకు కూరలు తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కరివేపాకు కొత్తిమీర వేసానన్నమాట. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. పోపులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. అవి మినపప్పులు తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట. చూసారా ఎంతో టేస్టీకరమైన అవియల్ తయారైపోయింది. కొబ్బరి నూనెతో వేసాము కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. కొబ్బరి పాలు కాబట్టి దాంతో మనకు ప్రత్యేకంగా కొబ్బరి నూనె స్మెల్ అనేది రాదనమాట. చాలా టేస్టీగా ఉంది, చూడటానికి ఇంపుగా ఉంది. హెల్దీ రెసిపీ అనమాట. ఓకే అండి, బాయ్ అండి.